సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐ ఛానల్ కన్నాస్ టెక్. సో ఫ్రెండ్స్, కొత్త సెటప్ ఏంటి అనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ అప్డేట్ చేశాను. సో మన ఛానల్లో మళ్ళీ రెగ్యులర్గా టెక్ న్యూస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీడే 8 PM లోపల నేను టెక్ న్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అప్పుడప్పుడు ఒకవేళ ఇబ్బంది అయితే మాత్రం 9 లోపల మీకు టెక్ న్యూస్ అయితే పోస్ట్ అవుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా మా ఎఫర్ట్ అయితే పెడుతూ ఉంటున్నాం. అలాగే మీ సపోర్ట్ని మాకు ఇస్తూ ఉండండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఎపిసోడ్ నచ్చుతుందని భావిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా దగ్గర నుంచి. సో మనందరికీ తెలిసిందే పబ్జీ మొబైల్ ఇండియా మన ఇండియాలో అయితే బ్యాన్ అవడం జరిగింది. సో ప్రస్తుతానికి చాలా రూమర్స్ ప్రకారం రేపు వచ్చి ఎల్లుండి వచ్చిందని చెప్పి మనకి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇప్పుడు మనకి పబ్జీ మొబైల్ ఇండియా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేస్తారు. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని చెప్పని పెట్టి వాళ్ళు కమింగ్ సూన్ అని చెప్పని మనకు ఒక చిన్న టీజర్ లాంటిది అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో చూసుకున్నట్లయితే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనేది మనకి ఇండియన్ లోగో, అంటే మన ఇండియన్ ఫ్లాగ్కి సంబంధించి ట్రై కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రై కలర్స్కి సంబంధించి వాళ్ళ లోగో అయితే పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ సూన్ అని చెప్పని ఆ టీజర్లో కూడా వాళ్ళు ల్యాండ్ అవుతున్నట్లు మనకైతే ఆ టీజర్ అయితే కనబడుతుంది. సో చూద్దాం, మాక్సిమం వీళ్ళు May 9th కానీ May 10th కానీ మనకి ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. సో పబ్జీ మొబైల్ ఇండియా అని పిలవకూడదు ఇంకా. అండ్ దీనికి సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు. ప్రీ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ అయితే వదులుతారు. సో అప్పుడు మనం ప్రీ రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి గేమ్ అయితే లాంచ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. మాక్సిమం నేను అనుకునేది అయితే May 9th or May 10th లోపలే మనకి గేమ్ అనేది లాంచ్ అవుతుంది. అండ్ ఇండియాలో కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నేను చూసుకున్నట్లయితే మనకి రెడ్మీ నుంచి, సో రెడ్మీ Note 10 Pro మనందరికీ తెలిసిందే 4G వర్షన్ అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది లాస్ట్ మంత్లో. రీసెంట్గా రియల్మీ అయితే మనకి రియల్మీ 8 5G అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. సో దానికి పోటీగా దానికి ధీటుగా ఇప్పుడు రెడ్మీ అయితే ఒక ఫోన్ని లాంచ్ చేయాలి. సో అదేవిధంగా ఇప్పుడు రెడ్మీ Note 10 Pro 5G అనే మొబైల్ని అయితే ఇప్పుడు లాంచ్ చేస్తున్నట్లు మనకి లీక్స్టర్స్ అయితే టీజ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి రెడ్మీ Note 10 Pro 5G మనకున్న లీక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో రానుంది. సో ఇదే ప్రాసెసర్తో BIS సర్టిఫికేషన్స్ అయితే మన ఇండియాలో ఆల్రెడీ ఈ ఇయర్ జనవరిలోనే మనకి వీళ్ళైతే పొందారు. కానీ లాంచ్ ఈవెంట్లో మాత్రం రెడ్మీ Note 10 Pro 4G వర్షన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే బ్యాకప్ కింద రెడీగా అయితే పెట్టుకున్నారు రెడ్మీ Note 10 Pro 5Gని BIS సర్టిఫికేషన్స్తో. చూద్దాం, మాక్సిమం చాలా త్వరలో రెడ్మీ Note 10 Pro 5Gని అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెడ్మీ Note 10 5 చూసుకున్నట్లయితే MediaTek Dimensity 700 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూస్ చేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూసుకున్నట్లయితే మనకి రియల్మీ నుంచి, సో రియల్మీ X7 Max మనందరికీ తెలిసిందే రియల్మీ GT Neo మనకి ఆల్రెడీ చైనాలో లాస్ట్ ఇయర్ మనకి ఇదైతే లాంచ్ చేయడం జరిగింది. సో సేమ్ ఫోన్ని రీబ్రాండ్ చేసి ఎన్నో పేర్లు మార్చి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి రియల్మీ X7 Max కింద మనకి లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి అఫీషియల్గా కాకుండా మనకి రూమర్స్ ప్రకారం కంప్లీట్ స్పెసిఫికేషన్స్ లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది. సో దాటిని ఒకసారి మనకి తెలియజేస్తాను. ఇది మనకి 6.4 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ 360 Hz వరకు మనకి టచ్ శాంప్లింగ్ రేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 64 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, IMX682 సెన్సర్ యూజ్ చేస్తున్నారు. 8 MP సూపర్ వైడ్ యాంగిల్ కెమెరాని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్నట్లయితే 16 MP ఉంటుంది, 4500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. 65 వాట్ ఛార్జర్ని మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అండ్ దీంట్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్లో వస్తుంది. రియల్మీ 2.0 వర్షన్తో వస్తుంది. అండ్ ప్రొసెసర్ చూసుకున్నట్లయితే Dimensity 1200 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మనకు ఒకసారి రూమర్స్ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మాక్సిమం ఇవే స్పెసిఫికేషన్స్తో మన ఇండియాలో మనం రియల్మీ X7 Max అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి వివో నుంచి, సో వివో V21 సిరీస్ మనందరికీ తెలిసిందే. సో రీసెంట్గా అయితే మనకి వివో అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు May 6th మనకి 12 PM మనకి మొబైల్ అయితే సేల్కి రావడం జరిగింది. ప్రైస్ వచ్చేసరికి 29,990 రూపాయలు అయితే మనకి ప్రైస్ పెట్టడం జరిగింది. సో ఒకవేళ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి, ఒకవేళ మొబైల్ ఫోన్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఇది సేల్లో ఇప్పుడు లైవ్లో అయితే ఉంది. ఎవరైనా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి MI నుంచి, సో MI 11 మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సో DxO మార్క్స్ అయితే మనకు వచ్చినాయి. సో DxO అంటే మనందరికీ తెలిసిందే. సో కెమెరాస్కి సంబంధించి మనకి మార్క్స్ అయితే ఇస్తూ ఉంటుంది. అంటే మనకి ప్రొసెసర్కి సంబంధించి Antutu అండ్ Geekbench స్కోర్స్ ఎలాగో మనకి అలా DxO మార్క్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి DxO మార్క్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్ స్కోర్ వచ్చేసరికి మనకి 85 అయితే ఉంది. అండ్ ఫోటో స్కోర్ చూసుకున్నట్లయితే 83 అండ్ వీడియో స్కోర్ చూసుకున్నట్లయితే 89 దాకా మనకి జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి కౌంటర్ పాయింట్ నుంచి, సో కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి TWS ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ సంవత్సరం 2021లో 310 మిలియన్ యూనిట్స్ అయితే మనకి షిప్మెంట్ అయినట్లు మనకి కౌంటర్ పాయింట్ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో అదే రకంగా ఒకసారి మనం 2020 అంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి షిప్మెంట్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 233 మిలియన్ యూనిట్స్ మాత్రమే మనకి షిప్మెంట్ అయినట్లయితే చెప్పింది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మనకి ఇంకా మనం ఇక్కడ సెకండ్ క్వార్టర్లోనే ఉన్నాం 2021లో
2020 హోల్ క్వార్టర్తో చూసుకున్నట్లయితే 33% వరకు TWCA ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటి షిప్మెంట్స్ 33% వరకు మనకి హైక్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో ఈ హైక్ అయిన పర్సంటేజ్లో ఓవరాల్గా మనకి టాప్ 3 బ్రాండ్స్ వచ్చేసరికి ఫస్ట్ బ్రాండ్ మనకి యాపిల్ నిలబడితే, సెకండ్ బ్రాండ్ మనకి షౌమీ ఉంది, అండ్ థర్డ్ బ్రాండ్ వచ్చేసరికి సామ్సంగ్ ఉంది. సో ఈ రకంగా మనకి ఈ 3 బ్రాండ్స్ అయితే టాప్ పొజిషన్లో ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ C3 మనందరికీ తెలిసిందే, బడ్జెట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 6,999 రూపాయలకి మనకైతే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఏవైతే నడుస్తున్నాయో May 2 నుంచి May 7 వరకు. సో ఈ రోజు అయితే వీళ్ళు ట్విట్టర్లో ఆఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు 5,000 రూపాయలకి, అంటే 4,999 రూపాయలకి మీరు రియల్మీ C3ని కొనుగోలు చేసుకోవచ్చు అని. సో మాక్సిమం ఇది మీరు బ్యాంక్ కార్డ్స్ కానీ ఇట్లాంటి ఆఫర్స్ ఏమైనా యూస్ చేసి ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్తో ఇంకొక 1,000 రూపీస్ వీళ్ళు తగ్గించి ఉంటారు. సో ప్రస్తుతానికి నేను ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ చెక్ చేశాను, ఇదైతే ఇంకా 6,999 రూపీస్కే మనకి అవైలబుల్గా ఉంది. బట్ వీళ్ళు ట్విట్టర్ పేజ్లో మాత్రం 5,000 రూపాయలకి అవైలబుల్గా ఉన్నట్లు వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో చూద్దాం, మాక్సిమం మీకు ఈ రోజు నైట్ కానివ్వండి, రేపు కానివ్వండి, ఇది 5,000 రూపాయలకి దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ 5,000 రూపాయలు మీరు ఒకవేళ బడ్జెట్ ఫోన్ కోసం వెయిట్ చేసినట్లయితే మాత్రం రియల్మీ C3 అక్కడ మీకు ఒక మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఏసూస్ నుంచి. ఏసూస్ ZenFone 8 మనందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ ఏసూస్ నుంచి లాంచ్ అయ్యే మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు గ్లోబల్గా ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఏసూస్ ZenFone 8 సిరీస్ మన ఇండియాలో కూడా చూసే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఏసూస్ ZenFone 8కి సంబంధించి మనకున్న లీక్స్ ప్రకారం మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందులో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ని అయితే వీళ్ళు రిమూవ్ చేస్తున్నట్లు మనకైతే లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఒక బ్యాడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు ఏసూస్ నుండి. ఒకసారి ZenFone 8 సిరీస్ గురించి న్యూస్ మనకి కౌంటర్ పాయింట్ నుంచి. సో కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకసారి SoCs అంటే సిస్టమ్ ఆన్ ది చిప్స్ ఏవైతే చిప్ సెట్స్ ఉంటాయో, సో ఆ చిప్ సెట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి MediaTek అయితే 2021కి టాప్ పొజిషన్లో ఉన్నట్లు కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం అయితే చెప్తుంది. సో ప్రస్తుతానికి స్నాప్డ్రాగన్ వచ్చేసరికి మనకి సెకండ్ పొజిషన్లో ఉంది, వెరీ క్లోజ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కాంపిటీషన్ వచ్చేసరికి. సో ప్రస్తుతానికి 5Gకి సంబంధించి SoCs మీద కూడా కౌంటర్ పాయింట్ రిపోర్ట్ అయితే రెడీ చేస్తుంది. సో టాప్ స్పాట్లో మాత్రం MediaTek అయితే నిలబడిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. సో యాపిల్ iPhone 13 Pro Maxకి సంబంధించి డమ్మీ ఫోన్ అయితే మనకి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మాక్సిమం ఇది అన్బాక్స్ థెరపీ లాంటి ఛానల్లో కూడా మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో ఈ 13 Pro Maxకి సంబంధించి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కెమెరా లెన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా iPhone 12 Pro Maxతో కంపేర్ చేస్తే iPhone 13 Pro Max లెన్స్ అనేవి సైజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అంటే మనకి కెమెరా సెన్సర్ ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆ సెన్సర్ సైజ్ కూడా పెరిగిందని మనకు తెలుస్తుంది. సో కెమెరా సెన్సర్ పెరిగినందు మూలాన మనం iPhone 13 సిరీస్లో ఫోటోగ్రఫీని మాత్రం మనం నెక్స్ట్ లెవెల్లో చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ మనకి May 6వ తారీఖు 6 గంటలు అవుతుంది టైం అయితే. ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను తప్పకుండా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీ సలహా సందేహాలు ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా, అండ్ ఫర్ షోర్లీ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.